మీ పేరు? నా పేరు సుమతి. సో ఆటో ఎప్పుడు నేర్చుకున్నారు? ఆటో ఇప్పుడుదా నేర్చుకున్నాను. సంవత్సరం. ఆటో నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? నా కాలు యాక్సిడెంట్ అయింది, నేను చదవలా. సరే నాకేం వచ్చింది చూస్తే నాకు డ్రైవింగ్ దా వచ్చు. సరే ఆటో నేర్చుకున్నారని ఇంక నేర్చుకున్నాను. కారు ఆటో రెండు నేర్చుకుని కాలు టూ వీలర్లో పోయేటప్పుడు కారు కడు కొట్టి కాలు ఇరిగింది. కాళ్ళు ఆపరేషన్ చేసి కాళ్ళు ప్లేట్ రాడ్ పెట్టాను రైట్ హ్యాండ్ సైడ్లో. ఇంకా అందుకని సరే ఆటో తీస్తే మనకు మంచి వరమానం వస్తుంది కదా, సరే చూసుకునేదానికి ఇంకెవరు లేరు. సరే మన మీద ఇంకా అవతల వరమానం ఉండరు, అయితే విడివిడిగా ఉండరు. అందువల్ల ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లకి పెళ్లి చేస్తున్నాం, ఇంకొక పిల్ల ఉంది. సరే ఇంక సంపాదించి మనకు సాలదు కదా, సరే ఇంక దానికి ఏం చేద్దారని చెప్తే నాకు ఆటోదా కరెక్ట్గా అనిపించింది. దానివల్ల సరే ఆటో తీసుకొని నేర్చుకున్నాను. నాకు ఇదే ఈజీగా ఉంది. నాకు ఒక రోజుకి 2000 3000 బాగా ధారాళంగా సంపాదిస్తున్నా. చెన్నైలో ఫుల్గా సిటీ సైడ్ దా ఫుల్గా తోలేది. నాకు ఇది కంఫర్టబుల్ గా ఉంది. ఇది చిన్న ఆటో కదా, పెద్ద ఆటో ఇది. ఇది నేను ఎక్కించేది నార్మల్ గా అయితే 8 మందిని కూర్చోవచ్చు. అయితే నేను ఎక్కించేది మూడు మంది 4 మంది సవారీ మారిగా రేట్ మాట్లాడుకుని ఎక్కించుకునేది. ఆ మారిగా. థ్యాంక్ యూ.